హలో హాయ్ అండి, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. మంచిగా ఉన్నారు అనేసి అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే క్యారెట్ రైస్ అన్నమాట. మా బ్రిత్రా ఫేవరెట్ అనుకోండి. నేను ఎక్కువగా ఏవి ప్రిపేర్ చేయను లంచ్ బాక్స్కి అయితే. ఎక్కువగా క్యారెట్ రైస్, చపాతీస్ ఇవే పెడతాను. ఎందుకంటే తను తినేవే పెట్టాలి, ఇంకా తిననివి అయితే అసలు ట్రై చేయను కూడా అనుకోండి. అయితే ఈరోజు నేను సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, కారం తినట్లేదు, కాకపోతే నేనే కొంచెం మసాలాస్ ఎక్కువ వేసి అలా అలవాటు చేస్తున్నాను. ఇంకా కారం అసలే తినకపోతే బాగుండదు కదా హెల్త్కి కూడా అనేసి ఇంకా కొంచెం హోల్ బిర్యానీ మసాలా వేసిన తర్వాత అయితే ఇంకొంచెం క్యారెట్స్ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఫ్రై చేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇంకా దాంట్లో అయితే నేను ఫస్ట్ కొత్తిమీర వేసేస్తాను, ఎందుకంటే లాస్ట్లో వేస్తే అంతగా ఫ్రై అవ్వదు కదా కొత్తిమీర. దానివల్ల మా బ్రదర్ తినదు, కిందికి తీసి పడేస్తుంది అన్నమాట. అందుకే స్టార్టింగ్లోనే కొత్తిమీర వేసేసి ఇంకొంచెం ఫ్రై చేసి ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవే వేస్తాను. కారం, పచ్చిమిర్చి ఇలాంటివి వేస్తే తినదు. ఇంకా ఎలా అలవాటు చేయాలో నాకైతే అస్సలు అవ్వట్లేదు. ఇంకా మసాలాస్ కూడా కొంచెం కారంగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ మసాలా వేసి ట్రై చేస్తున్నా అన్నమాట. ఇంకా కొంచెం పసుపు అయితే ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఆమెకి ఎల్లోగా కనిపిస్తేనే నమ్ముతుంది, లేకపోతే కారం అనేసి అనుకుంటుంది. ఎంత కారం వేయలేదు అనుకున్నా సరే తను కలర్ చూసే గుర్తుపట్టేస్తుంది అన్నమాట. టేస్ట్ చూడకుండా కలర్ చూసే తింటుంది. ఇంకా కొంచెం ఆమెకు సరిపోయినంత రైస్ అయితే ఇంకా ఆ కడాయిలోకి వేసేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇంకా మీ దగ్గర బఠానీలు ఉంటే బఠానీలు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా ఆలు కూడా వేసుకోవచ్చు. చాలా వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు. ఇవన్నీ మా బ్రిత్రకు నచ్చవు, కాకపోతే మెల్లిమెల్లిగా నేనే అలవాటు చేయాలి, కానీ ఆమెకు నచ్చదు కాబట్టి నేనైతే ఇంకా ఓన్లీ క్యారెట్తోనే క్యారెట్ రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఇది ఎక్కువ లంచ్ బాక్స్ కోసమే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఆయిల్ అయితే ఎక్కువగా వేయొద్దు, కొంచెం తక్కువగా వేసి చేయండి. కడాయికి ఎంత అడుగంటినా సరే లాస్ట్కి అయితే అది మొత్తం ఊడి వచ్చేస్తుంది అనుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే నేను కూడా కొంచెం తింటా అన్నమాట, అంత నచ్చుతుంది నాకైతే. ఇంకా ఎలాగో అలా చేసి రోజులో మొత్తం ఆమె రోజు ఫుడ్ తింటుంది కదా, దాంట్లో ఏదో ఒక పూట అయినా సరే నేను క్యారెట్ ఇచ్చేటట్టే చూస్తాను. అంత బాగా తింటుంది క్యారెట్ అయితే. ఇంకా కీర అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు వెదర్ బాగాలేదు కాబట్టి అంతగా పెట్టట్లేను. అండ్ ఫైనల్లో అయితే కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలుపుకొని ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసేయడమే. అసలు వేడి వేడి పొగలు వస్తూ స్మెల్ అయితే అద్దరిపోతుంది. నేను పొద్దున్నే చేస్తున్నాను కదా, బ్రష్ కూడా చేయము, అసలు తినేయాలి అనిపిస్తుంది ఆ టైంలో. స్మెల్ అంత బాగా వస్తుంది అన్నమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడ్డానికైతే ఈ కలర్ ఉండాలన్నమాట, ఎల్లోయిష్గా అనిపిస్తేనే తను హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా తినేస్తుంది. ఈరోజు అయితే బాక్స్ కంప్లీట్ అయిపోతుంది అనుకోండి. ఇంకా లంచ్ కోసం అయితే క్యారెట్ రైస్ చేశాను. మళ్ళీ స్నాక్స్ టైం కోసం ఏదో ఒక స్నాక్స్ పెట్టాలి కదా, స్నాక్స్లో కూడా ఏ వెజిటేబుల్స్ ట్రై చేయదు, ఓన్లీ పపాయ, యాపిల్స్ ఇవి మాత్రమే తింటుంది. ఎక్కువగా అయితే పపాయానే అనుకోండి, అదైతే స్నాక్స్కి పెట్టేశాను. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేశాను. ఇంకా ఓన్లీ బాదం, అంజీర్ ఉంటే బాదం, అంజీర్ పెట్టేశాను. ఇంకా వెదర్ అయితే బాగాలేదు కాబట్టి నేనైతే వేడి నీళ్ళే పెడతాను అన్నమాట. ఇంకా మంచిగా ఉన్నప్పుడు అయినా సరే వేడి నీళ్ళు ఎక్కువ తాగుతాము. ఇంకా అసలే వెదర్ బాగాలేదు కాబట్టి వేడి నీళ్ళు పెడతా. ఇది సెల్లో కంపెనీ బాటిల్ అన్నమాట. వేడి నీళ్ళు పెడితే వేడి నీళ్ళే ఉంటుంది, కూల్ వాటర్ పెడితే కూల్ వాటరే ఉంటుంది. దాంట్లో కొంచెం గోరువెచ్చగా చేసి పోసేస్తాను. ఇది మా బ్రిత్రా లంచ్ అండ్ స్నాక్స్ బాక్సెస్ అన్నమాట. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్